వెల్కమ్ టు డైలీ హిందూ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. అలాగే దాని వెనక నుంచి జీకే కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి July 11, 2025 అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి July 11th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ పాపులేషన్ డే. వెరీ ఇంపార్టెంట్ డేస్ అండ్ అలాగే థీమ్స్ కూడా ఇంపార్టెంట్. సో దాని గురించి కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి ఈరోజు పేపర్లో, కంప్లీట్లీ చూద్దాం. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ ఎ లైక్. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అండ్ అలాగే కామెంట్ చేయండి వాట్స్ యువర్ ఒపీనియన్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు దిస్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ బిలో. నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. అలాగే బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి సో దట్ మనం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ ఏ రోజు వీడియో మీరు ఆ రోజే చూడడానికి అవకాశం ఉంటుంది. అండ్ లేట్ చేయకుండా ఈరోజు ఆర్టికల్స్ ఏంటో చూద్దాం, ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మనకి కన్సిడర్ ఆధార్ ఈపీఐసి రేషన్ కార్డ్ యాజ్ ప్రూఫ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి ఎలక్టోరల్ రూల్ రివిజన్ జరుగుతుంది కదా బీహార్లో. అహెడ్ ఆఫ్ దిస్ బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి కాబట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి ఎలక్టోరల్ రూల్ రివిజన్ జరుగుతుంది. సో ఇన్ రిలేటెడ్ టు దాట్ సుప్రీంకోర్టు 11 డాక్యుమెంట్స్ ఎగ్జిస్టింగ్ 11 డాక్యుమెంట్స్ లిస్ట్తో పాటు ఇంకొక 3 డాక్యుమెంట్స్ని యాడ్ చేసింది. వీటిని కూడా ప్రూఫ్ కింద కన్సిడర్ చేయండి అని చెప్పేసి. యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 11 డాక్యుమెంట్స్ లిస్ట్ మాత్రమే ప్రూఫ్ కింద మేము తీసుకుంటామని చెప్పేసి చెప్పింది. దానికి ఒక 3 కూడా యాడ్ చేసింది. అవి ఏంటంటే ఆధార్ అండ్ అలాగే ఈపీఐసి అంటే ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అండ్ అలాగే రేషన్ కార్డ్ యాజ్ ప్రూఫ్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే అండ్ లిస్ట్ ఆఫ్ 11 డాక్యుమెంట్స్ ఫర్ ఓటర్ వెరిఫికేషన్ ఈజ్ నాట్ ఎగ్జాస్టివ్ అంటే ఇక్కడ ఎగ్జాస్టివ్ అంటే కాంప్రహెన్సివ్. సో అంటే కంప్లీట్ అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇక్కడ చూస్తే ఓటర్ వెరిఫికేషన్ ఈజ్ నాట్ ఎగ్జాస్టివ్ అంటే ఇది కాంప్రహెన్సివ్గా లేదు. ఆ లిస్ట్ ఆఫ్ 11 డాక్యుమెంట్స్ కాంప్రహెన్సివ్గా లేదు, దానికి ఇవి కూడా యాడ్ చేయండి ప్రూఫ్ కింద కన్సిడర్ చేయడానికి అని చెప్పారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ది ఆధార్ యాక్ట్ క్లియర్లీ సేస్ ఇట్ ఈస్ నాట్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ద ఈసీ కెనాట్ ఎగ్జాల్ట్ ద స్టేటస్ ఆఫ్ ద ఆధార్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి చెప్పింది. ఇక్కడ చూస్తే కెనాట్ ఎగ్జాల్ట్ అంటే మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎలివేట్ లేదంటే గ్లోరిఫై, దాన్ని ప్రైజ్ చేయడం, దాన్ని స్టాండర్డ్స్ పెంచేటట్టు చేయడం. ఎగ్జాల్ట్ అంటే ఎలివేట్ ఆర్ గ్లోరిఫై, మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ అలాగే ఇక్కడ చూస్తే కోర్ట్ ఫైండ్స్ ద రివిజన్ నెబ్యులస్. ఇక్కడ నెబ్యులస్ మీనింగ్ ఏంటంటే అన్క్లియర్. కోర్ట్ ఫైండింగ్ దిస్ రివిజన్ యాజ్ అన్క్లియర్ అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో నెబ్యులస్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియన్ టీమ్ ఫర్ యూఎస్ అగైన్ టు సీక్ క్లారిటీ ఆన్ టారిఫ్స్ నెగోషియేట్ ట్రేడ్ డీల్ ఫర్దర్. సో మన ఇండియన్ టీమ్ మళ్ళీ యూఎస్ వెళ్ళనుంది. ఎందుకంటే ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ యూఎస్ రెసిప్రోకల్ టారిఫ్స్ డెడ్ లైన్ అయిపోయింది కదా దగ్గర. సో దట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు కదా. సో ఇన్ వ్యూ ఆఫ్ దాట్ మళ్ళీ ఇండియన్ టీమ్ దిస్ ఇస్ ద థర్డ్ టైమ్, ఆల్రెడీ 2 times విజిట్ చేశారు. దిస్ ఇస్ ద థర్డ్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు విజిట్ యూఎస్ టు మేక్ ఏ ట్రేడ్ డీల్, ఒక నెగోషియేట్ చేయడానికి ఒక ట్రేడ్ డీల్ వెళ్తున్నారు. ఆన్ అకౌంట్ ఆఫ్ రీసెంట్లీ చూస్తే మనకి బ్రిక్స్ కంట్రీస్ మీద ఎక్స్ట్రా 10% టారిఫ్స్ విధిస్తానని చెప్పేసి యూఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ థ్రెట్ అనేది చేశారు కదా. సో దట్ ఇన్ వ్యూ ఆఫ్ దట్ మన ఇండియన్ టీమ్ ఈజ్ వెరీ కాషియస్ ఇన్ మేకింగ్ ఏ ట్రేడ్ డీల్ విత్ యూఎస్. ఇక్కడ చూస్తే మనకి గవర్నమెంట్ ఫెయిల్ టు ఎన్ష్యూర్ ఎంఎస్పీ ఫర్ కీ క్రాప్స్ అని చెప్పేసి జగన్ చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎంఎస్పీ ఇంపార్టెంట్. ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే ఏదైనా క్రాప్స్ ఏవైతే ఉంటాయో ఆ క్రాప్కి మినిమం ఫేర్ రెమ్యూనరేటివ్ ప్రైస్, అంటే దానికన్నా తక్కువ ప్రైస్కి అమ్మడానికి ఉండదు. ఆ మినిమం ప్రైస్ అనేది సెట్ చేస్తుంది గవర్నమెంట్. ఇన్ కేస్ మార్కెట్లో ఆ ప్రైస్కి ఎవరు కొనలేకపోతే గవర్నమెంట్ తీసుకుంటుంది. సో అది గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం. ఇది కొన్ని క్రాప్స్కి ఎవ్రీ ఇయర్ 2 times రిలీజ్ వస్తుంది. బిఫోర్ ఖరీఫ్ సీజన్ అండ్ అలాగే బిఫోర్ రబీ సీజన్ కూడా 2 times ఈ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది ఈ ఎంఎస్పీ. సో ఈ ఎంఎస్పీ అనేది కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్, సిఎసిపి అని చెప్పేసి ఈ బాడీ రికమెండ్ చేస్తుంది ఈ ఎంఎస్పీని. అండ్ అది అప్రూవ్ చేసేది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అప్రూవ్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకి 1966-67 టైంలో గ్రీన్ రెవల్యూషన్ టైంలో స్టార్ట్ అయింది. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే డివోటీస్ ఫ్లాక్ టు సాయిబాబా టెంపుల్ ఆన్ గురు పూర్ణిమ అని చెప్పించారు. ఇక్కడ డివోటీస్ ఫ్లాక్ అంటే తరలి వచ్చారని అర్థం. అండ్ అలాగే ఫ్లాక్కి ఇంకొక మీనింగ్ ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే ఒక సమూహం, ఒక గుంపుని మనం ఫ్లాక్ అని చెప్పేసి అంటాం. ఏ ఫ్లాక్
అని చెప్పేసి అనొచ్చు. సో డివోటీస్ ఫ్లాక్ టు సాయిబాబా టెంపుల్. గురు పూర్ణిమ సందర్భంగా సాయిబాబా టెంపుల్కి డివోటీస్ తరలి వచ్చారు సమూహంగా, ఎక్కువ మంది అని చెప్పేసి మీనింగ్ వస్తుంది ఇక్కడ మనకి. సో ఫ్లాక్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇంపార్టెంట్ మనకి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇస్ లొకేటెడ్ ఇన్ పూణే. నెక్స్ట్ ఇక్కడ ఎడిటోరియల్ పేజ్లో చూస్తే మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయి అండ్ రిలేటెడ్ టు ఆన్ అకౌంట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ డే మనం ఈరోజు జరుపుకుంటున్నాం కదా. సో ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్ మనకి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ వచ్చింది. సో అదేంటంటే ఎయిడింగ్ ఇండియాస్ ప్రోగ్రెస్ విత్ చాయిస్, కంట్రోల్ అండ్ క్యాపిటల్. సో ఇండియన్ ప్రోగ్రెస్ అనేది ఎలా ఉండాలి విత్ చాయిస్, కంట్రోల్ అండ్ క్యాపిటల్. సో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు హెడ్లైన్తో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ వీలైతే చదవండి, వెరీ గుడ్ ఆర్టికల్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద ఎగ్జామ్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని సమ్మరీ చూద్దాం. సో వరల్డ్ పాపులేషన్ డే చూస్తే మనకి ప్రస్తుతం 8 బిలియన్ మార్క్ని క్రాస్ చేసింది. వరల్డ్లో ఉన్న పాపులేషన్ 8 బిలియన్ పీపుల్ ఉన్నారు, క్రాస్ దాట్ మార్క్. అండ్ అలాగే ఈ ఇయర్ వరల్డ్ పాపులేషన్ డే యునైటెడ్ నేషన్స్ అనౌన్స్ చేసింది. థీమ్ ఏంటంటే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ద ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఎ ఫేర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్. సో యంగ్ పీపుల్ని ఎంపవర్ చేయాలి టు క్రియేట్ ద ఫ్యామిలీస్ దట్ దే వాంట్. వాళ్ళకి ఎట్లాంటి ఫ్యామిలీస్ కావాలనుకుంటున్నారో ఇన్ దిస్ హోప్ఫుల్ వరల్డ్ అని చెప్పేసి థీమ్ అనేది క్రియేట్ చేసింది, అనౌన్స్ చేసింది యునైటెడ్ నేషన్స్. సో ఇది చూస్తే మనకి స్పెషల్ ఫోకస్ ఆన్ యూత్ మీద స్పెషల్లీ ఫోకస్ చేస్తుంది ఈ ఇయర్ అని చెప్పేసి మనం చూస్తున్నాం ఇక్కడ. అండ్ అలాగే యూనిసెఫ్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో 15 to 29 ఇయర్స్ ఉన్న పీపుల్ యూత్ అనేది 371 మిలియన్ ఉన్నారు. మేకింగ్ ఇట్ వరల్డ్స్ లార్జెస్ట్ యూత్ పాపులేషన్ మనకి ఇండియాలోనే ఉంది. సో మనం రైట్గా విత్ రైట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ, స్కిల్స్లో కానీ, రైట్ యాక్సెస్ టు హెల్త్ అండ్ అలాగే న్యూట్రిషన్, ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్, ఇలాంటి వాటి మీద రైట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే దే కెన్ బీ యూస్ఫుల్ యాజ్ అ పవర్ఫుల్ డ్రైవర్ ఆఫ్ అ నేషనల్ ప్రోగ్రెస్. మన ఇండియా ప్రోగ్రెస్కి వాళ్ళు యూత్ పొటెన్షియల్ అనేది ఒక పవర్ఫుల్ ప్రోగ్రెసివ్గా యూజ్ అవుతుంది మనకి అని చెప్పించారు. అండ్ అలాగే సో దట్ ఇట్ కెన్ అన్లీష్ జీడిపి బై అప్ టు $1 trillion బై 2030 కల్లా $1 trillion వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు అని చెప్పారు. అండ్ అలాగే సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో వాటిని అడ్రస్ చేయడానికి కొన్ని స్కీమ్స్ కూడా ఉపయోగపడుతున్నాయి మనకి. బేటీ బచావో బేటీ పడావో అండ్ అలాగే నేషనల్ అడాలసెంట్ హెల్త్ ప్రోగ్రామ్. సో ఇవేంటంటే టు రెడ్యూస్ చైల్డ్ మ్యారేజ్ అండ్ అలాగే ఫర్టిలిటీ రేట్స్, అడాలసెంట్ ఫర్టిలిటీ రేట్స్ గురించి అడ్రస్ చేయడానికి ఈ స్కీమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తారు మనకి. అండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే యూత్ ఎవరైతే విమెన్ ఉన్నారో ఎస్పెషల్లీ వాళ్ళకి రిప్రొడక్టివ్ ఆటానమీ లేదు. అండ్ అంటే రిప్రొడక్టివ్ ఆటానమీ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రావాలి, వాళ్ళ ప్రెగ్నెన్సీ చాయిసెస్ వాళ్ళ దగ్గర లేవు, అంటే రిప్రొడక్టివ్ ఆటానమీ వాళ్ళ దగ్గర లేదు, వెరీ లిమిటెడ్ అని చెప్పించారు. దట్స్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అండ్ అలాగే సోషియో కల్చరల్ బ్యారియర్స్ ఉన్నాయి, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉంది, ఎస్పెషల్లీ యంగ్ విమెన్ ఫ్రమ్ రియలైజింగ్ దేర్ ట్రూ పొటెన్షియల్. సో ట్రూ పొటెన్షియల్ రియలైజ్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు వాళ్ళని. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ప్రివలెన్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ అలాగే టీనేజ్ చైల్డ్ బేరింగ్ అమాంగ్ విమెన్, అంటే టీనేజ్లోనే ప్రెగ్నెన్సీ రావడంతో సో ఆ టైంలోనే రిప్రొడక్టివ్ బర్డెన్ అనేది వాళ్ళ మీద పడుతుంది. అండ్ అలాగే అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీస్ ఫేస్ చేస్తున్నారు చాలా వరకు. సో అండ్ ఎస్పెషల్లీ చూస్తే మనకి ఇష్యూ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ వచ్చేసి దాన్ని మనం కంటైన్ చేయాలంటే, దాన్ని మనం ఆపాలంటే మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ ఉండాలి. ఎడ్యుకేషన్, కాంట్రసెప్షన్ యాక్సెస్ ఈజీగా ఉండాలి, అండ్ అలాగే న్యూట్రిషన్, మెంటల్ హెల్త్ సపోర్ట్ ఇవ్వాలి, కమ్యూనిటీని ఎంపవర్ చేయాలి. అండ్ అలాగే ఇక్కడ చూస్తే గవర్నమెంట్ స్కాలర్షిప్ స్కీమ్స్ అవి ప్రొవైడ్ చేయాలి. సో వాటిని యూజ్ చేసుకోవాలి టు ఇంప్రూవ్ దేర్ అవేర్నెస్ ఆన్ సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్. అండ్ అలాగే మోడర్న్ కాంట్రసెప్టివ్స్ గురించి వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉండాలి. సో ఇక్కడ మనం ఒడిశాలో చూస్తే మనకి అద్వికా ప్రోగ్రామ్ అని చెప్పేసి యూనిసెఫ్ UNFPAతో కలిపి పార్ట్నర్షిప్తో స్టార్ట్ చేసింది టు ప్రివెంట్ చైల్డ్ మ్యారేజ్. సో ఇందులో మనకి టు ఫాస్టర్ అవేర్నెస్ క్రియేట్ చేసింది చైల్డ్ ప్రొటెక్షన్ ఇష్యూస్ మీద. అండ్ అలాగే అడాలసెంట్స్కి త్రూ ఎడ్యుకేషన్ ద్వారా ఎంపవర్ చేసింది. అండ్ అలాగే స్కిల్ డెవలప్మెంట్, లీడర్షిప్ ట్రైనింగ్ అనేది ఇచ్చింది. సో దట్ దే హ్యావ్ సీన్ ఏ పాజిటివ్ చేంజ్. జెండర్ ఫ్రెండ్లీ వర్క్ ప్లేసెస్ అనేవి క్రియేట్ చేయాలి, ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంటే ఏవైతే మ్యారేజెస్ని డీలే చేసుకోవచ్చు, లేదంటే బెటర్ నెగోషియేషన్ పవర్ ఉంటుంది గర్ల్స్ దగ్గర అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ యాక్సిలరేటింగ్ ప్రోగ్రెస్ అనే దాంతో కన్క్లూజన్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ
ఎక్స్పాండ్ చేయాలి యూనివర్సల్ యాక్సెస్ టు కాంట్రసెప్షన్ అండ్ అలాగే సేఫ్ అబార్షన్, మ్యాటర్నల్ హెల్త్ అండ్ ఇన్ఫర్టిలిటీ కేర్, స్ట్రక్చరల్ బ్యారియర్స్ని రిమూవ్ చేయాలి లైక్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే హౌసింగ్, చైల్డ్ కేర్, వర్క్ ప్లేస్ ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. ఇండియా ఈజ్ అట్ ఏ డిఫైనింగ్ మూమెంట్, డెవలప్మెంట్ జర్నీలో ఒక డిఫైనింగ్ మూమెంట్ దగ్గర ఉంది. సో దట్ మన యూత్ని పొటెన్షియల్ని ట్యాప్ చేస్తే వీ కెన్ అన్లీష్ దేర్ పొటెన్షియల్ అండ్ అన్లీష్ ద ఇండియాస్ డెవలప్మెంట్ జర్నీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్లో మన ఆర్టికల్ చూస్తే మనకి బ్రిడ్జ్ టూ ఫార్ అని చెప్పించారు. రెగ్యులర్ ఆడిట్ ఆఫ్ ఆల్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇస్ అ మస్ట్. సో ఆన్ అకౌంట్ ఆఫ్ రీసెంట్లీ మనం చూస్తే గుజరాత్లో మహీ రివర్ మీద ఒక బ్రిడ్జ్, గంభీర బ్రిడ్జ్ అని చెప్పేసి కొలాప్స్ అయిపోయింది కదా. సో ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇలాంటివి చాలా వరకు జరిగాయి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ చాలా వరకు జరిగాయి. ఒక ట్రైన్ బ్రిడ్జ్ కూడా కొలాప్స్ అయిపోయింది జూన్ మంత్లో ఇంద్రాయణి రివర్ మీద డ్యూ టు ఇట్స్ ఓవర్లోడింగ్. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా వరకు జరుగుతున్నాయి. సో దట్ దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ ఈ ఆర్టికల్ ఇచ్చారు, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో కెటాస్ట్రాఫిక్ ఫెయిల్యూర్ మనం చూస్తున్నాం. సో దానికి రెగ్యులర్ ఆడిట్ చేస్తూ ఉండాలి. రోడ్ యాక్సిడెంట్స్, డెడ్లీ ఫైర్స్ క్రౌడెడ్ ఏరియాస్లో జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఆడిట్ చేస్తూ ఉంటే వీ కెన్ ప్రివెంట్ దీస్ యాక్సిడెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇండియాస్ ఏజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక ఛాలెంజ్ కింద ఉంది ఇది. ఇప్పుడు దీన్ని రెగ్యులర్ ఆడిట్ చేసి బ్రిడ్జెస్ కానీ, రోడ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇవి సమ్ నెంబర్ ఆఫ్ యూజర్స్కి మాత్రమే డిజైన్ చేశారు. కాకపోతే ఇవి మోర్ దాన్ దేర్ కెపాసిటీ ఇప్పుడు వర్క్ అవుతున్నాయి. అండ్ అలాగే అండర్ ఫండెడ్, అండర్ స్టాఫ్డ్గా ఉన్నాయి ఇవి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఇండియా మస్ట్ క్రియేట్ దిస్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి క్రియేట్ చేయాలి టు హ్యావ్ అడిషనల్ ప్రయారిటీస్ అంటే రీహాబిలిటేషన్ చేయడానికి అండర్ అటల్ మిషన్ ఫర్ రీజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. సో అటల్ మిషన్ కింద రీజువనేట్ చేసి రీహాబిలిటేటివ్ స్కీమ్స్, ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి. అండ్ అలాగే మ్యాండేటరీగా ఆడిట్ చేయాలి. ఆల్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాండేటరీగా ఆడిట్ చేసి అండ్ ఆ ఫైండింగ్స్ కూడా పబ్లిక్ చేయాలి అండ్ అలాగే పబ్లిష్ చేయాలి టు ద పబ్లిక్, అవే చూపించాలి అని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే ఒపీనియన్ పేజ్లో మనకి ప్యారలే వచ్చింది. ప్యారలే ఈజ్ నథింగ్ బట్ డిస్కషన్ ఆన్ ఎ టాపిక్ బిట్వీన్ టూ పీపుల్. ప్యారలే అంటే మనం ఒక డిస్కషన్ అంటాం, దాని మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఆర్ ఎగ్జిస్టింగ్ మెకానిజమ్స్ ఎఫెక్టివ్ ఇన్ ప్రివెంటింగ్ కస్టోడియల్ వైలెన్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఈ కస్టోడియల్ వైలెన్స్ గురించి నిన్న ఎడిటోరియల్లో ఒక ఆర్టికల్ వచ్చింది, దాని గురించి క్లియర్గా చూసాం మనం. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇందులో కూడా రిపిటేటివ్ కాంటెంట్ ఉంది. సో ఎస్టర్డే అనాలిసిస్లో చూసాం, మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి సెంటర్ ఐడెంటిఫైస్ డొమెస్టిక్ ఫర్మ్ ఫర్ S-400 మెయింటెనెన్స్. సో ఈ S-400 మిజైల్ సిస్టమ్స్ అనేవి మనం రష్యా నుంచి ప్రొక్యూర్ చేసుకున్నాం. సో దట్ ఇవి మన డొమెస్టిక్ ఫర్మ్ ఏదైతే ఉందో సో దాని ద్వారా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి రష్యాస్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి కొలాబరేట్ అయింది మన ఇండియన్ ఫర్మ్ ఒకటి దాన్ని ఐడెంటిఫై చేశారు. సో S-400 మెయింటెనెన్స్ని చేయడానికి రెడీగా ఉంది అది. అండ్ అలాగే ఈ S-400 మన సుదర్శన్ చక్ర అని చెప్పేసి అఫీషియల్గా నేమ్ చేసాం. అండ్ మనం 5 S-400 మిసైల్ సిస్టమ్స్ రష్యా నుంచి ఆర్డర్ చేసుకున్నాం. అందులో 3 డెలివర్డ్ ఆల్రెడీ అండ్ రిమైనింగ్ 2 1 విల్ బి డెలివర్డ్ బై 2026 అండ్ అలాగే ద లాస్ట్ 1 in 2027 అని చెప్పేసి రష్యా రీసెంట్లీ జరిగిన SCO మీటింగ్లో మనకి కన్ఫర్మ్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మనకి డెత్ టోల్ ఇన్ బ్రిడ్జ్ కొలాప్స్ రైజెస్ టు 18, 2 స్టిల్ మిస్సింగ్. సో ఈ బ్రిడ్జ్ అనేది కొలాప్స్ అయింది కదా, గంభీర బ్రిడ్జ్ ఇది మహిసాగర్ రివర్ మీద ఉంది. మహిసాగర్ రివర్ అదర్ నేమ్ వచ్చేసి మాహీ రివర్. సో ఈ మాహీ రివర్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని 2 times క్రాస్ చేస్తుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని 1 is in మధ్యప్రదేశ్ అండ్ అలాగే రిటర్న్ బ్యాక్ ఇవి రాజస్థాన్ వెళ్ళి రిటర్న్ బ్యాక్ వచ్చేసి మనకి గుజరాత్లోంచి వస్తుంది మాహీ రివర్. అండ్ ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే ఈ ఒకే ఒక క్యాపిటల్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది మన ఇండియన్ స్టేట్స్లో. ఆ క్యాపిటల్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. అండ్ అలాగే నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి సెంటర్ యూనిసెఫ్ టు ప్రొవైడ్ కెరీర్ కౌన్సిలింగ్ ఫర్ ఏకలవ్య స్టూడెంట్స్. సో ఆల్రెడీ మనం చూసాం నిన్న ఆర్టికల్లో ఏకలవ్య స్టూడెంట్స్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. ఏకలవ్య స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్ నీట్ అండ్ IIT JEE ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ 600+ స్టూడెంట్స్ ర్యాంక్స్ తెచ్చుకున్నారని చెప్పేసి ఇచ్చారు. సో దట్ ఆన్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఇట్ ఈ సెంటర్ యూనిసెఫ్ కలిపి కెరీర్ కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేయడానికి ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుని ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసి ఆ ప్రోగ్రామ్ పేరే మనకి తలాష్, ట్రైబల్ ఆప్టిట్యూడ్, లైఫ్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ హబ్. సో ఇది ఎసెన్షియల్ టూల్స్ని
వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది ఫర్ సెల్ఫ్ డిస్కవరీ అండ్ కెరీర్ ప్లానింగ్ ఫర్ దీస్ ఏకలవ్య స్టూడెంట్స్. ఈ ఏకలవ్య స్కూల్స్ అనేవి ఎస్పెషల్లీ మనకి ఎస్టీ డామినేటెడ్ ఏరియాస్లోనే ఉంటాయి. అండ్ దీని ఓవరాల్ ఫంక్షనింగ్ చూసేది మనకి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్. సో ఇదే అడ్మినిస్టర్ చేస్తుంది ఈ ఏకలవ్య స్కూల్స్ని. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ ఇండెక్స్ హసీనా ఓవర్ డెత్స్ ఆఫ్ ప్రొటెస్టర్స్. ఇక్కడ ఇండెక్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇండెక్స్ ఇస్ నథింగ్ బట్ అక్యూజ్, చార్జ్ విత్ ఎ క్రైమ్. అండ్ నెక్స్ట్ చూస్తే మైనారిటీస్ ఇన్ దాకా అలెజ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్. ఇక్కడ ఇంప్యూనిటీ అంటే వితౌట్ పనిష్మెంట్, అంటే పనిష్మెంట్ లేకుండా. సో దాకాలో ఉన్న మైనారిటీస్ పనిష్మెంట్ లేకుండా వదిలేశారు. ఎవరైతే ఆ పీపుల్ ఉన్నారో, క్రైమ్స్ చేసిన పీపుల్ ఉన్నారో వాళ్ళని ఇంప్యూనిటీతో వదిలేశారు, అంటే వితౌట్ పనిష్మెంట్తో వదిలేశారు అని చెప్పేసి మీనింగ్ వస్తుంది ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ చూస్తే ఓవర్ ద మూన్ అని చెప్పేసి ఇచ్చారు. నితీష్ సెలబ్రేట్స్ ఆఫ్టర్ నెయిలింగ్ క్రాలీ. సో 2 వికెట్స్ తీసిన తర్వాత నితీష్ సెలబ్రేషన్ చూస్తే ఇక్కడ మనకి ఓవర్ ద మూన్ అని చెప్పేసి ఉందని ఇచ్చారు. ఓవర్ ద మూన్ ఇడియం ఇంపార్టెంట్ మనకి. ఓవర్ ద మూన్ అంటే బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉండడం. నెక్స్ట్ చూస్తే మనకి ఇండియా టు హోస్ట్ షూటింగ్ వరల్డ్ కప్ అండ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్. సో ఇండియా ఈజ్ గోయింగ్ టు హోస్ట్ 2027లో వరల్డ్ కప్ హోస్ట్ చేయనుంది. అండ్ అలాగే షూటింగ్ వరల్డ్ కప్ అండ్ అలాగే వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్ 2028లో కండక్ట్ చేయనున్నారు ఇండియాలోనే. సో రిలేటెడ్ టు దిస్ షూటింగ్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఈట్ హంబుల్ పై అని చెప్పేసి మనకు ఒక ఇడియం వచ్చింది, వెరీ ఇంపార్టెంట్. ఈట్ హంబుల్ పై అంటే మనం ఒక సిచ్యువేషన్ని అడ్మిట్ చేసే, దట్ వీఆర్ రాంగ్ అని చెప్పేసి మనం అడ్మిట్ చేసే, సో మనం మాట్లాడడం దాన్ని ఈట్ హంబుల్ పై అంటారు. అంటే బికమింగ్ హంబుల్ ఈజ్ నథింగ్ బట్ బికమింగ్ హంబుల్ చెప్పాలంటే వెరీ ఇంపార్టెంట్ ఇడియమా. అంటే ఒక హ్యూమిలియేషన్ ఫేస్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్గా మనం చేసిన మిస్టేక్కి అపాలజైజ్ చెప్పే మనం మాట్లాడడాన్ని మనం ఈట్ హంబుల్ పై అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తాం మనం. సో ఈ ఇడియం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఇన్సైసివ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇన్సైసివ్ స్పెల్ అంటే ఎక్సలెంట్ స్పెల్ అంటే, అండ్ అలాగే షార్ప్ ఆర్ పీర్సింగ్ మీనింగ్స్ వస్తాయి మనకి. రాధా పుడ్ ద బ్రేక్స్ ఆన్ ద ఇంగ్లీష్ బ్యాటర్స్ విత్ అన్ ఇన్సైసివ్ స్పెల్ అంటే ఎక్సలెంట్ స్పెల్ అంటే బౌలింగ్ స్పెల్ అంటే. అండ్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్ మనకి. డూప్లాంటిస్ అన్ఫేస్డ్ బై ద లేట్ వరల్డ్స్ అట్ టోక్యో. సో ఇక్కడ డూప్లాంటిస్ ఎవరంటే హీఈస్ ద పర్సన్, ఈ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి రిలేటెడ్, హీఈస్ బిలాంగ్స్ టు స్వీడన్. సో స్వీడన్కి చెందిన పోల్ వాల్టర్. అంటే ఒక ఫ్లెక్సిబుల్ స్టిక్ తీసుకొని దాన్ని ఉపయోగించి ఇలాంటి బార్, హై రైజింగ్ బార్ ఉంటుంది, ఆ బార్ని క్రాస్ చేయడాన్ని మనం పోల్ వాల్ట్ అంటాం. సో ఆ గేమ్లో హీఈస్ నోన్ ఫర్ దాట్ గేమ్. సో డూప్లాంటిస్ స్వీడిష్ ప్లేయర్ రిలేటెడ్ టు పోల్ వాల్ట్, వెరీ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ అన్ఫేస్డ్ మీనింగ్ చూస్తే అన్ఫేస్డ్ అంటే నాట్ వరీడ్ అని అర్థం వస్తుంది. అండ్ అలాగే స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో మనకి జావలిన్ థ్రోవర్, పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన జావలిన్ థ్రోవర్ ఎవరంటే సుమిత్ అంతిల్. సో 2 టైమ్ పారాలింపిక్ గోల్డ్ గెలుచుకున్నారు ఈయన. సో జావలిన్ థ్రోవర్ రిలేటెడ్ టు జావలిన్ త్రో సుమిత్ అంతిల్. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కవర్ చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెఫినెట్లీ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ ఎ వీడియో. అండ్ ఇక్కడ దాకా వచ్చినట్లయితే మీరు డన్ అని చెప్పి కమెంట్ చేయండి సో దట్ ఇట్ యాక్ట్స్ ఎ నోట్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ కన్సిస్టెంట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.